హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వన్ ట్రేడ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు ఇంట్రాడే స్టాక్స్ గురించి ఏం జరిగింది, ఈరోజు మూమెంట్ని బట్టి రేపటి ప్లాన్ని ప్రిపేర్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఇక్కడ నేను ఎలాంటి ట్రేడ్స్ కానీ సజెషన్స్ ప్లాన్స్ ప్రొవైడ్ చేయడం లేదు. ఓకే, సో మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకునే ముందు మీ ఓన్గా అనాలిసిస్ చేసుకొని ట్రేడ్ ప్లాన్ చేసుకోండి, ప్రాఫిట్లో ఉండండి. సో ఈరోజు మనం ఫస్ట్ ఇంట్రాడేలో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి సెల్లర్స్, ఇంకొకటి బయ్యర్స్. సో బయ్యింగ్ చేయకుండా డైరెక్ట్గా ఇంట్రాడేలో మనం స్టాక్స్ని సెల్ చేయొచ్చు. సో మార్నింగ్ 9:15 నుంచి 3:15 వరకు టైం పీరియడ్ అనేది ఉంటుంది. సేమ్ బయ్యర్స్కి కూడా సేమ్ టైమింగ్. సో ఫస్ట్ సెల్లర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మనం నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా చూసుకుంటే నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సో ఎందుకు అంటే ఆబ్వియస్గా మనకి తెలుసు జియోపొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇరాన్కి యుఎస్కి మధ్య వార్ నడుస్తుంది. సో దీని రిలేటెడ్ ఆబ్వియస్గా మనకు తెలిసిందే క్రూడ్ ఆయిల్ ప్రైస్ బాగా హైలో మూవ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈ వీడియో చేసే టైంకి $94ని టచ్ అయింది. సో నిఫ్టీ చూసుకుంటే ఈరోజు 191 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందకి మూవ్ అయింది. అండ్ 24,000 ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెంట్ అని అందరూ అనుకుంటున్నారో దాన్ని కూడా బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది. ఇన్ కేస్ టుమారో దీన్ని కూడా బ్రేక్అవుట్ చేసి కిందకి వెళ్ళింది అంటే నెక్స్ట్ సపోర్టు 23,898. సో దాన్ని కూడా బ్రేక్అవుట్ చేసింది అంటే నెక్స్ట్ ఇంకా 23,748. నా అనాలిసిస్ ప్రకారం నేను చేసుకున్నది ఇది. సో మీరు ఎవరైనా నిఫ్టీలో ప్లాన్ చేసుకుంటూ ఉంటే సో కొంచెం జియోపొలిటికల్ ఇష్యూస్ని, ఆ రిలేటెడ్ న్యూస్ని ఫాలో అవుతూ ట్రేడ్ ప్లాన్ చేసుకోవడం బెటర్. ఈరోజు ఫస్ట్ సెల్లింగ్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంట్రాడే రిలేటెడ్. ఇంట్రాడేలో ఆల్మోస్ట్ మనం చూసుకుంటే నిఫ్టీ 50 అంటే ఏంటి, మనకి 50 కంపెనీస్ ఉంటాయి. ఈ 50 కంపెనీస్లో కూడా హై వెయిటేజ్ ఉన్న కంపెనీస్ కొన్ని ఉన్నాయి, లైక్ హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ ఇలాగా. సో హెచ్డిఎఫ్సి చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ ఈ వీక్లో మనకి ఇది ఆల్మోస్ట్ 8% అన్నది కిందకి మూవ్ అయింది. ఇప్పుడు చూసుకుంటే మనకి మార్కెట్ కూడా నెగటివ్లో మూవ్ అవుతుంది. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ కూడా మనకి కొంచెం నెగటివ్ ఇంపాక్ట్ అన్నది ఉంది. కాబట్టి ఇందులో ఎవరైనా సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటూ ఉంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో టుమారో కూడా ఆబ్వియస్గా ఇది గత 3 రోజులుగా చూసుకుంటే గ్యాప్ డౌన్ గ్యాప్ డౌన్ గ్యాప్ డౌన్. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందకి మూవ్ అయ్యి ఆబ్వియస్గా రిట్రెస్ అవ్వడానికి ట్రై చేసింది. సో మీరు ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో సెల్లింగ్కి, సేమ్ స్ట్రాటజీని ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ఎప్పుడో ఒకసారి లాస్ అవుతున్నారు, మీరు 90% ప్రాఫిట్లో ఉంటున్నారు అని అనుకుంటే, ఇన్ కేస్ లాసెస్ ఎక్కువ అవుతున్నారు, ప్రాఫిట్ తక్కువ తీసుకుంటున్నారు అంటే ట్రై చేయండి మీ స్ట్రాటజీని చేంజ్ చేసుకోవడానికి. లేదు మీకు నాలెడ్జ్ లేదు అనుకుంటే the1trade.in మా వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. మేము ఫ్రీగా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఈ స్టాక్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ రిలేటెడ్ యాక్సిస్ బ్యాంక్లో కూడా సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐసిఐసిఐ ఇలాగా. సో బయ్యర్స్ గురించి చూసుకుంటే మార్కెట్ మొత్తం నెగటివ్లో మూవ్ అవుతుంది. సో బై సైడ్ నిజంగా మనకి ఆపర్చునిటీ దొరుకుతుందా అంటే ఎస్, దొరుకుతుంది. మార్కెట్ మొత్తం ఎప్పటికీ మనకి నెగటివ్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఒక్కొక్క కేటగిరీని బట్టి మనకి మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వార్ రిలేటెడ్ ఇది జరుగుతుంది. సో డిఫెన్స్ రిలేటెడ్ ఏమవుతుంది, ఆబ్వియస్గా డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలాగే హెచ్ఎఫ్సిఎల్ చూసుకుంటే ఈ స్టాక్ ఈరోజు మనకి దీని రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో ఆల్మోస్ట్ ఇది మనకి 30% ప్రాఫిట్ అనేది జనరేట్ చేసింది. సో ఈరోజు దీని టుడేస్ లో వచ్చి 214, 228 హై.
సో 52 హై 229.50 ఏదైతే ఉందో దీన్ని బ్రేక్అవుట్ చేయడానికి ఖచ్చితంగా టుమారో ట్రై చేసే ఛాన్స్ అయితే ఉంది. దీనికి ఆర్డర్ బుక్ కూడా ఫుల్గా ఉంది. సో ఇందులో ఎవరైనా బై సైడ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్రాపర్గా ఈ స్టాక్ని అనాలిసిస్ చేసుకొని ట్రేడ్ తీసుకునే ముందు కన్ఫర్మేషన్స్ అన్నవి తీసుకొని ట్రేడ్ అన్నది ప్లాన్ చేసుకోండి. సో బై సైడ్ అన్నది ఇందులో మనకు కొంచెం పాజిటివిటీ అనేది కనబడింది కాబట్టి దీని గురించి డిస్కస్ చేసుకున్నాము. అలాగే ఇంకొక స్టాక్ గురించి చూసుకుంటే లైక్ బజాజ్ ఆటో కూడా ఆల్మోస్ట్ అన్ని స్వింగ్స్ని ఈరోజు బ్రేక్అవుట్ చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి మూవ్ అయింది. సో ఇందులో బజాజ్ ఆటో పాజిటివ్ మూమెంట్ని చూసాం కాబట్టి టుమారో కూడా ఇందులో బై సైడ్ మనకి ఛాన్స్ దొరికే ఆపర్చునిటీ అయితే కనబడుతుంది. సో ఇందులో ఎవరైనా బజాజ్ ఆటో రిలేటెడ్ ఇంట్రాడే బై సైడ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ స్టాక్లో ప్లాన్ చేసుకోవచ్చు. సో కరెక్ట్ టైం కోసం వెయిట్ చేయండి. వెయిట్ చేసి ప్లాన్ చేసుకోండి ట్రేడ్ని. మీరు ఒక ట్రేడ్ తీసుకున్నా పర్లేదు, 1 or 2 పాయింట్స్ తీసుకున్నా ప్రాఫిట్లో ఉన్నారంటే ఎగ్జిట్ అయిపోవడం బెటర్. మార్కెట్ అంతా నెగటివ్లో ఉంది కాబట్టి ఈ టైంలో ఎక్కువగా రిస్క్ తీసుకోకండి. అండ్ ఇంకొకటి, ట్రేడ్ తీసుకునే ముందు న్యూస్ని ఫాలో అయ్యే ఒక హ్యాబిట్ని నేర్చుకోండి. జియోపొలిటికల్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి, వాటి రిలేటెడ్, ట్రంప్ రిలేటెడ్ ఏమైనా ట్వీట్స్ ఉన్నాయా, ఓకే. లైక్ ఈరోజు చూసుకుంటే ట్రంప్ ఫార్మా రిలేటెడ్ దేని గురించి, టారిఫ్స్ గురించి ఒక న్యూస్ అన్నది బయటకు వచ్చింది ట్రంప్ నుండి. సో 2028 నుండి 100% టారిఫ్ నేను ఏదైతే వేస్తానని చెప్పానో దాన్ని అమలు చేస్తాను అనేసి. సో 2028 నుండి ఇది ఖచ్చితంగా జరుగుతుందో లేదో మనకు తెలీదు. కానీ జస్ట్ ఆ న్యూస్ బయటికి రావడం వల్ల ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా నెగటివ్ సైడ్ మూవ్ అవ్వడం అనేది చూసాం. సో ఇలాగా న్యూస్ని మీరు ఫాలో అయితే ఏ స్టాక్లో సేఫ్గా ట్రేడ్ తీసుకోవాలన్నది మీకు తెలుస్తుంది. ఓకే. సో ఇన్ కేస్ ఎవరికైనా బయ్యింగ్ సెల్లింగ్ ఇంట్రాడే తెలియదు నేర్చుకోవాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మా వెబ్సైట్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. సో మేము ఫ్రీగా ట్రైనింగ్ అన్నది ప్రొవైడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్, ఎవరైనా ఇంట్రాడే అండ్ నిఫ్టీ రిలేటెడ్ పెయిడ్ కాల్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా the1trade.in మా వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మా సబ్స్క్రిప్షన్ అన్నది తీసుకొని జస్ట్ పర్ డేకి 99 మీ ట్రేడ్స్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా కాల్ తీసుకొని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటాను. సో ఈరోజు ఎవరైనా బజాజ్ ఆటో రిలేటెడ్, దెన్ హెచ్ఎఫ్సిఎల్ లేదంటే హెచ్డిఎఫ్సి ఇలా సెల్ సైడ్ కానీ బై సైడ్ కానీ ఈ వీడియో చూసి టుమారో ఎవరైనా ప్లాన్ చేసుకొని ఉంటే కింద కామెంట్ చేయండి. సో ప్రాఫిట్లో ఉన్నారా, లాస్లో ఉన్నారా అన్నది చూస్తాను. సో మేము కూడా రెస్పాండ్ అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గుడ్ నైట్.